అరవ కామాక్షి ఇప్పుడు నెల్లూరు వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరు వినిపిస్తుంది. ఈ మహిళ గురించి చర్చ నడుస్తుంది. అసలు ఎవరి మహిళ? ఒక లేడీ డాన్ అంటూ తెలుస్తోంది. అయితే ఈ లేడీ డాన్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి వివరాలు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా పెంచలయ్య ప్రాణాలు తీశారు కొంతమంది వ్యక్తులు దాడి చేసి. ముందుగా గ్రూప్ తగాదాలు అనుకున్నారు, కానీ చూస్తే అతని ప్రాణాలు పోవడం వెనక ఈ మహిళ కారణంగా గుర్తించారు. ఆ తర్వాత ఈ మహిళకు సంబంధించినటువంటి ఇళ్ల మీద దాడులు చేశారు. సిపిఎం పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు ఆ ఇంటిని ధ్వంసం చేశారు. ఇప్పుడు ఈ కేసు సందర్భంగా ఈ అరవ కామాక్షి విషయం తెర మీదకి వచ్చింది. ఒక లేడీ డాన్గా స్థానికంగా ముద్రపడినటువంటి మహిళ, నేర చరిత్ర కలిగినటువంటి మహిళ. కేవలం తాను మాత్రమే కాదు, తన కుటుంబం మొత్తం కూడా ఆస్తులతో పాటు నేర చరిత్రను కూడా పంచుకుంటూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ నెల్లూరు లేడీ డాన్ కామాక్షి ఇళ్ల కూల్చివేతలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హస్తం ఉంది అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. సిపిఎం కార్యకర్తలతో వ్యూహరచన చేశారంటూ ఆరోపణలు వస్తున్నాయి. కూల్చివేత సమయంలో ఎమ్మెల్యే అక్కడే ఉన్నారంటూ కూడా సందేహాలు. గతంలో కామాక్షిని పలుసార్లు ఎమ్మెల్యే హెచ్చరించారని, కామాక్షి ఆగడాలు పెరిగిపోవడంతో ఎమ్మెల్యే స్కెచ్ వేశారంటూ సమాచారం అందుతోంది. కొన్ని సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందంటూ ఎమ్మెల్యే కామెంట్ చేశారంటూ కూడా సమాచారం. సో స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకి కామాక్షికి మధ్య కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఉండేవా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది. లేదంటే నాయకులకి కామాక్షికి కుదిరేది కాదా, పొత్తు కుదిరేది కాదా, దీనివల్ల ఎప్పుడు కొన్ని సమస్యలు ఉండేవా? ఈ రెండు కోణాల్లోనూ చర్చ జరుగుతుంది. కొంతమంది ఏమో నాయకులకి ఆవిడికి పడేది కాదు, ఆవిడ డామినేషన్ని నాయకులు ఒప్పుకునేవాళ్ళు కాదు అని కొంతమంది అంటుంటే, కొంతమందితో కొన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ఉండేవి అంటూ మరికొంతమంది అంటున్నారు. సో స్థానికంగా అసలు ఏం జరుగుతుందనేది ఇంకా తెలియాల్సి ఉంది. బట్ ఎవరి అరవ కామాక్షి అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. నెల్లూరులో బోడిగాని తోట అనే ప్రాంతంలో ఈ కామాక్షి నివాసం ఉంటున్నట్లుగా తెలుస్తోంది. తన బిజినెస్ ఏంటి, ఏం చేస్తుంది, వృత్తి ఏంటి అంటే గంజాయి వ్యాపారం. గంజాయి వ్యాపారం చేసి పెద్ద ఎత్తున గంజాయిని సప్లై చేయడం అనేది తన వ్యాపారంగా తెలుస్తుంది. మరి ఎవరి ద్వారా సప్లై చేస్తుంది అంటే కొంతమంది చిన్న చిన్న పిల్లలు, అనాథ పిల్లల్ని చేరదీసి, ఎవరైతే వ్యర్థాలు ఎత్తుకుంటూ చెత్తను ఎత్తుకుంటూ తిరుగుతుంటారో బయట అనాథ పిల్లలు, వాళ్ళని చేరదీసి వాళ్ళ ద్వారా ఈ బిజినెస్ నడిపేదట. స్కూల్స్, కాలేజెస్, ఇలా ప్రతి చోట తనకి సంబంధించినటువంటి కొంతమంది సప్లయర్స్ వెళ్ళేవాళ్ళు, అక్కడ స్టూడెంట్స్కి వాటిని అందించేవాళ్ళు. అలా మొత్తం నెల్లూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి వ్యాపారంలో ఆరితేరిన మహిళ ఇప్పటికే భారీగా ఆస్తులు కూడగట్టుకుంది. అయితే తినతోనే మొదలవలేదు గంజాయి వ్యాపారం. తన తల్లిదండ్రుల నుంచి, అంటే తన తల్లిదండ్రుల విషయంలో కూడా ఇదే విషయాలు తెలుస్తున్నాయి. వాళ్ళు కూడా ఇలాగే వ్యాపారం చేసేవాళ్ళని, వాళ్ళ నుంచి ఆస్తులతో పాటు ఇలా ఈ గంజాయి వ్యాపారం లేదంటే నేర చరిత్రను కూడా వారసత్వంగా తీసుకుందట అరవ కామాక్షి. మొత్తం నెల్లూరులో ఉన్నటువంటి, నెల్లూరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 14 కాలేజెస్కి అరవ కామాక్షికి సంబంధించినటువంటి మనుషులు వెళ్తున్నారు అంటూ పోలీసులు గుర్తించారు. కొంచెం అనుమానాస్పదంగా ఉన్న వాళ్ళని గుర్తించి ఇప్పటికే సెర్చ్ చేస్తే అరవ కామాక్షికి చెందిన వాళ్ళుగా తెలుస్తున్నారు వాళ్ళందరూ కూడా. మరోవైపు స్థానికుల నుంచి ఎవరి నుంచి అయినా సరే ఈ విషయంలో అభ్యంతరాలు వస్తే, అంటే ఇలా గంజాయి వ్యాపారం చేస్తుందని కానీ పిల్లల్ని చెడగొడుతుందని కానీ ఇలాంటి విషయాల్లో ఏవైనా కంప్లైంట్స్ వస్తే వాళ్ళందరినీ బెదిరించి భయపెట్టేదట. వీళ్ళ తల్లిదండ్రులు, అంటే వీళ్ళ పేరెంట్స్ సమయం నుంచి కూడా ఈ గంజాయి వ్యాపారం చేయడం కానీ అలాగే ఈ నేర ప్రవృత్తికి పాల్పడడం కానీ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఒరిస్సా నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని ఇంపోర్ట్ చేసుకుంటారట. అక్కడి నుంచి మళ్ళీ ఇటు చెన్నైకి, తమిళనాడుకు కూడా వీళ్లే సప్లై చేసేవాళ్ళు అంటూ తెలుస్తోంది. సో మొత్తం మీద చాలా పెద్ద ఎత్తున నేర సామ్రాజ్యానికి సంబంధించిన వివరాలు వస్తున్నాయి. మరోవైపు పెంచలయ్య ప్రాణాలు తీసింది ఎవరు, అసలు ఎందుకు తీశారు అనే దానికి సంబంధించి విచారణ చేస్తున్న సందర్భంలో కామాక్షి గురించి బయటికి రావడమే కాదు మరికొన్ని విషయాలు కూడా బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, కామాక్షి ఇంటిని కూలగొట్టింది మొదటిగా సిపిఎం కార్యకర్తలేమో అనుకున్నారు అందరూ. పెంచలయ్య ప్రాణాలు తీసినందుకు ఇదంతా చేస్తున్నారేమో అనుకున్నారు. కానీ బిహైండ్ దిస్, ఈ ఇల్లు కూలగొట్టిన విషయం వెనక
కోటంరెడ్డి హస్తం ఉంది అంటూ చర్చ జరుగుతోంది. తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, చాలా పెద్ద నెట్వర్క్ బయటపడుతుంది. కామాక్షికి సంబంధించిన వివరాలు, లేడీ డాన్కి సంబంధించిన వివరాలు ఒక పక్క అయితే, ఇప్పుడు ఇల్లు కూలగొట్టడం విషయం వెనక మరి స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు అంటూ మరికొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. సో అసలు ఏం జరుగుతుంది ఈ కేసు విషయంలో? విచారణ ఎంతవరకు వచ్చింది? ఎమ్మెల్యేకి ఈ విషయంలో సంబంధం ఏంటి? మరోవైపు కామాక్షి ఇన్నేళ్లుగా ఇంత పెద్ద దందా నిర్వహిస్తుంటే ఇప్పటి వరకు బయటకు రాకపోవడం ఏంటి? నందు, బేసిక్ గా నెల్లూరు టాన్గా పేరు మారిన కామాక్షి విషయంలో ఏం జరిగిందో మనం పూర్తిగా చూసాం. అక్కడున్న సిపిఐ నేత పెంచలయ్యను మర్డర్ చేయడంలో కామాక్షి రోల్ చాలా క్లియర్ గా ఉంది. తన అనుచరులు, తనకున్న అన్నదమ్ముళ్ళు సంబంధం మొత్తం బేసిక్ గా ఈ వ్యవహారం పూర్తిగా కూడా చాలా కాలంగా తను ఒక పాత సామాన్లు అంటే ఇనుప సామాన్లు, పేపర్లు ఇవన్నీ పెట్టుకొని నడుపుతూ గంజాయిని పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్న పరిస్థితి. అట్ ద సేమ్ టైం మొన్న పోలీసులు చేసిన దాడిలో కూడా దాదాపుగా 25 కిలోల గంజాయిని కూడా తన ఇంటి దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. అయితే ఇదే యాంగిల్లో ఇప్పటికే ఏదైతే కాలనీ ఆర్డీటీ కాలనీ ఉందో ఆ కాలనీలో తన అడ్డాగా మార్చుకున్న కామాక్షి దాదాపుగా 5 ఇల్లులు అక్కడ నిర్మించి ఆ ఇళ్ల ద్వారా అక్కడ తన మనుషుల్ని పెట్టి ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడిపిస్తూ ఉంది. చాలా సార్లు వ్యవహారంలో పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు, కొంత వార్నింగ్ ఇచ్చారు. అది రూరల్ సంబంధించిన ప్రాంతం కాబట్టి శ్రీధర్ కూడా ఎమ్మెల్యే పాటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పలుసార్లు ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గా మాట్లాడారు, కొంత వార్నింగ్ కూడా ఇచ్చిన పరిస్థితి. అయినప్పటికీ ఇది చివరికి అక్కడ కొంత యాక్టివ్ గా ఉన్న కొంత మంచి కార్యక్రమాలు చేసే సిపిఎం నేత హత్య వరకు కూడా వెళ్ళిపోయింది. ఇది కొంత సహించరాని పరిస్థితి అనేది చాలా వరకు కూడా అర్థమైంది. దీంతో మొన్న రాత్రి జరిగిన సంఘటన ఏదైతే ఉందో అక్కడున్న స్థానికులు సిపిఎం నేతలతో మరోవైపు టీడీపీకి సంబంధించిన 10 మంది నేతలు అందరూ కూడా కలిసి ఇక ఉపేక్షించేది లేదు, అంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళని ఉపేక్షించరాదు అంటూ ఎమ్మెల్యేని శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యేని కలవడం. శ్రీధర్ రెడ్డి లేదు, నేను మీతోనే ఉంటాను ఖచ్చితంగా అక్కడ ఉన్న పరిస్థితి. అంటే ఇది పూర్తిగా కూడా యూపీ తరహాలో ఏదైతే తప్పు చేస్తే యూపీలో అక్కడ ప్రభుత్వం ఏ విధంగా బుల్డోజర్ పెట్టి తోసేస్తుందో ఇల్లుని కావచ్చు అక్కడ ఉన్న కట్టడాలని కూల్చేస్తుందో అదే తరహాకి శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారా అన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. దీని వెనకాల ఆ ఇల్లు పగలగొట్టేటప్పుడు కూడా, ఎందుకంటే ఇటువంటి సంఘ విద్రోహ శక్తులకి ఒక గుణపాఠం ఉండాలి, ఎక్కడో దగ్గర ఒక చెక్ ఉండాలి. చెక్కు లేకపోతే పరిస్థితులు పూర్తిగా కూడా చేయి జారిపోయే పరిస్థితి ఉన్నాయి. ఇప్పటికే నెల్లూరు రూరల్ గతంలో కూడా కొంత మాఫియా డాన్లు, అరుణ లాంటి వ్యక్తులు, లేడీ డాన్లు ప్రధానంగా చేస్తున్న వ్యవహారాలను ఎక్కడెక్కడ కట్టడి చేయకపోతే ఇబ్బంది జరిగే పరిస్థితి. రాబోయే రోజుల్లో యువత పూర్తిగా కూడా బరిదారణ పట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే దీని మీద కొంత 2 రాజకీయ పార్టీలు, వైసీపీలో కావచ్చు తెలుగుదేశం, ఒకరి మీద ఒకరు గతంలో కామాక్షి మీ పార్టీలో ఉంది, లేదు మీ పార్టీలో ఉంది, మీ దగ్గర ఉంది అని ఇద్దరు 2 వైపులా కూడా కొంత ఆరోపణలు జరుగుతున్నప్పటికీ, ఓకే అది పొలిటికల్ గా మధ్య జరుగుతున్నప్పటికీ, కానీ ఇక్కడ ఇది ఎక్కడో ఒక దగ్గర ఒక చెక్కును పెట్టాలి. ఏదైతే అసంగత శక్తులు మితిమీరిపోతున్నాయి నెల్లూరు టౌన్ లో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కొంత ఆందోళన జరుగుతుంది. ఇప్పుడు జరగని పరిస్థితులు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున నెల్లూరు జిల్లాలో, ప్రధానంగా నెల్లూరు టౌన్ అండ్ రూరల్ లో ఎక్కువగా ఈ వ్యవహారాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి వ్యవస్థ, ఎందుకంటే 5 ఇల్లులు పోల్చడం మామూలుమైన పరిస్థితి కాదు. అందులో ఈ కామాక్షికి ఒక గ్యాంగ్ ఉంది. అటువంటి గ్యాంగ్ ని కాదని స్థానికంగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ ఇల్లులు మొత్తాన్ని కూల్చివేయడం అనేది దీని వెనకాల శ్రీధర్, స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ దగ్గరుండి ఈ వ్యవహారాన్ని నడిపించారనేది చర్చ. అయితే దీని మీద డెఫినెట్ గా కొంతమంది పూర్తిగా కూడా నిజంగా ఇటువంటి సంఘటనలు చేయాల్సిందే, శ్రీధర్ ఈ వ్యవహారం మీద కొంత నిర్ణయం గట్టిగా తీసుకున్నాడు, దగ్గరుండి ఈ ఇంటిని కూల్చివేయడంలో చాలా మంచి రోల్ చేసుకున్నారు అనేది కొంత చర్చ జరుగుతుంది. అయితే ఎప్పుడు లేని సంఘటన అంటే 5 ఇళ్ళని ఒక్కసారిగా కూల్చడం వెనకాల అంటే కొంత ధైర్యం, అంటే కొంత ఎక్కడికక్కడ చెక్కు ఉండాలి. ప్రధానంగా చూసుకుంటే వ్యవహారాలు ఇటువంటి సాంఘిక శక్తులకి ఒక అంటే ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు ఈ లేడీ డాన్.
ఎప్పటి నుంచో ఈ దందా కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది కదా. మరి గతంలో ప్రభుత్వాలు ఉన్నాయి, ఇప్పుడు ఇన్ని ఏళ్ల నుంచి ఎందుకు బయటకు రాలేదు అనే విషయం ఒకటైతే, ఇప్పుడు ఈ ఇల్లు కూలగొట్టడం వెనక స్థానిక ఎమ్మెల్యే ఉన్నారని ఇక ఉపేక్షించకూడదని చెప్పేసి ప్రజలు కూడా పూనుకున్నారు అంటున్నారు. గతంలో మరి ఏ రెసిస్టెన్స్ రాలేదా లోకల్ ఎమ్మెల్యేస్ నుంచి కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వాల నుంచి కానీ? ఎందుకని ఈ విషయం ఎప్పుడు బయటకు రాలేదు? అంటే గతంలో కూడా ఈమె యాక్టివిటీ మీద కొంత పోలీసులకి కన్నుంది. ఎందుకంటే ఈమె మీద రౌడీ షీటర్ కూడా గతంలో కూడా ఓపెన్ చేశారు. కాకపోతే ఇది ఎప్పుడు హత్యల వరకు రాలా. ప్రస్తుతం ఇది హత్య వరకు దారి చేసే ప్రయత్నం అయితే జరిగాయి. ఏదో గుట్టు చప్పుడు కాకుండా ఏదో కొంత స్కూల్స్ కి పంపించడమో, లేకపోతే కాలేజీల్లో కొంత గంజాయి అమ్మడమో, అక్కడున్న చిన్నపిల్లల చేత అమ్మించే ప్రయత్నం చేయడం, అటువంటి సంఘటనలు జరగడంతో రెగ్యులర్ కేసులు కట్టారు, రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. కామాక్షి మీద, తన అంతరం మీద కూడా 2 టౌన్ లో 1 టౌన్ లో కొన్ని కేసులు పెట్టించారు. కొంత ఈమె ఈ రౌడీ యాక్టివిటీ మీద పోలీసులకి కన్ను ఉంది. కంపల్సరిగా కొంత నిర్వహించే ప్రయత్నం అయితే చేశారు. కాకపోతే కామాక్షి హద్దు దాటి హత్యలు దాకా వెళ్ళిపోయింది. ఒక స్థానికంగా ఉన్న ఒక సిపిఐ నేత కేవలం గంజాయిని అమ్మడానికి, నా ప్రాంతంలో అమ్మడానికి వీలు లేదు, మీరు ఇక్కడ చెడగొట్టద్దు వాతావరణాన్ని అని చెప్తున్న నేపథ్యంలో ఇతను ఉంటే మనకి అడ్డం అనే ప్రయత్నంలోనే ఈ హత్యను ఖాయమిచ్చే ప్రయత్నం అయితే చేశారు. దాంతో ఇక ఉపేక్షిస్తే ఇది మరీ ఈ బ్యాచ్ మరీ రెచ్చిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే పోలీసులు కొందరిని అదుపులో తీసుకున్నారు. దాదాపుగా 15 మందిలో 9 మంది వరకు అదుపులో తీసుకున్నారు. ఇంకా కొంతమంది దొరకాల్సిన పరిస్థితి. అయితే మళ్ళీ వాళ్ళ వ్యవహారం తిరిగి మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుందనే నేపథ్యంలోనే నిన్న సిపిఎం నేతలు అలాగే శ్రీధర్ రెడ్డి సహాయం తీసుకున్నారు. స్థానిక టీడీపీ నేతలు అందరూ కూడా ఇది ఇల్లు దాదాపుగా నేను కూడా శ్రీధర్తో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఏం జరిగింది అసలు అంటే, ఇటువంటి కొన్ని ఉపేక్షిస్తే పరిస్థితులు మారిపోయే పరిస్థితి ఉంది, చేంజ్ అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి కొంత చర్యలకి ఉపేక్షించాల్సిన పరిస్థితి వచ్చింది అనేది పూర్తిగా కూడా ఆ ఇల్లు ధ్వంసం చేస్తున్నప్పుడు కూడా ఆ ఇంట్లో కొన్ని మారణాయుధాలు కూడా బయటపడ్డ పరిస్థితి. కానీ ఒక రకంగా ఈ వ్యవహారంలో మాత్రం శ్రీధర్ని కొంత స్థానిక ప్రజలు కొంత అభినందిస్తున్న పరిస్థితి. కానీ రాజకీయ పరంగా దీని వెనకాల కొంత విమర్శలు ఉన్నాయి. బట్ అది వైసీపీ టీడీపీ మధ్య ఇద్దరు మీ పార్టీలో ఉన్నారు అంటే వాళ్ళు మీ పార్టీలో ఉన్నారని పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నా. కానీ ఇటువంటి సంగతులను దగ్గర మాత్రం ఉపేక్షించకూడదు. ఈ రోజు శ్రీధర్ కూడా ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన పెంచుల ఇంటికి వెళ్లారు. అక్కడ కొంత ఆర్థిక సాయం చేశారు. ఆ పిల్లలకి వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా చదువుకునే వరకు ఎంతవరకు చదువుకుంటే ఆ బాధ్యతని తన కూతుర్లు తీసుకునే ప్రయత్నం చేశారు. కొంత అక్కడ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూడా శ్రీధర్ రెడ్డి చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ మొత్తం మీద ఇంటి కొట్టడం తర్వాత వీటన్నిటి కూడా ఒక ఎక్కడో దగ్గర ఒక చెక్ పెట్టాలి. ఎందుకంటే ఒక భయం లేకపోతే పూర్తిగా కూడా వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ తమ్ముళ్ళు వరుసగా ఇదే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక పూర్తిగా ఆ ప్రాంతాల్లో ఇటువంటి వ్యవహారాలు చేయకూడదు అనే దాంట్లోనే పూర్తిగా 5 ఇళ్ళని తన కామాక్షికి సంబంధించిన 5 ఇళ్ళని కూలదోశారు. అది పబ్లిక్ లో కొంత పాజిటివ్ కనపడుతుంది. ఆ ప్రాంతంలో కూడా చాలా వరకు పాజిటివ్ థింగ్స్ అయితే వచ్చాయి. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇప్పుడు పెంచలైకి సంబంధించిన ఘటన తర్వాత చాలా విషయాలు తెర మీదకి వస్తున్నాయి. ఒక చోట తీగలాగితే మరో చోట డొంక కదిలినట్లుగా ఉంది పరిస్థితి. పెంచలయ్య ఘటనకి సంబంధించి విచారణ చేస్తుంటే కామాక్షి విషయం బయటపడింది. అక్కడి నుంచి విచారణ చేస్తుంటే ఇంకా చాలా విషయాలు బయటపడుతున్నాయి. కామాక్షి చేసే దందా, గంజాయి వ్యాపారం గురించి, బెదిరింపుల గురించి, మిగతా మరికొన్ని అంశాలకు సంబంధించి కూడా బయటకు వస్తున్నాయి. అవి అతి త్వరలో రివీల్ చేయబోతున్నారు పోలీసులు. విచారణ జరుగుతోంది కాబట్టి ఇప్పుడే మనం పూర్తిగా ఈ విషయాల గురించి మాట్లాడకూడదు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే హస్తం ఉంది ఈ ఇల్లు కూల్చివేత వెనక అనే అభిప్రాయం కూడా వస్తుంది, అనే అనుమానాలు కొన్ని వ్యక్తం అవుతున్నాయి. కారణం ఏంటి అన్నప్పుడు, కామాక్షి ఆగడాలు భరించలేక గతంలో కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారని, ఇవన్నీ ఆపేయాలని చెప్పారని, కానీ వినకపోవడంతో ఇప్పుడు ఇక ప్రజలలో కోపం ఎక్కువైపోయి చివరికి ఈ పరిస్థితి వచ్చింది అంటూ కూడా తెలుస్తోంది. ఇప్పుడు కామాక్షికి సంబంధించి కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం కృష్ణమోహన్ కూడా చెప్పారు క్లియర్గా ఈ విషయంలో. మరి గతంలో కూడా ఇప్పుడు ఇన్నేళ్లుగా ఇదంతా జరుగుతుంటే ఇప్పుడే ఎందుకు ఈ విషయం బయటకు వచ్చింది, ఇన్నేళ్లుగా ఎందుకు బయటకు రాలా? స్థానికులు కొంతమంది ఈ విషయాన్ని గురించి మాట్లాడే ప్రయత్నం చేసినా బెదిరించి ఆపేసినట్లుగా తెలుస్తోంది. మరి ఇన్నేళ్లుగా స్థానిక నాయకులు ఎవరు కూడా ఈ విషయాన్ని బయట పెట్టడానికి ధైర్యం చేయలేకపోయారా?
లేకపోతే ఇంకేమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం, విచారణ చేయాల్సిన విషయం. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీరేమనుకుంటున్నారు? ఇదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు, ఎవరైతే ఒక గ్రూప్ చేసినటువంటి దాడిలో ప్రాణాలు కోల్పోయాడో ఆ పెంచలయ్య అనే వ్యక్తి, సిపిఎం పార్టీ నాయకుడు. మొదట్లో ఇవి గ్రూప్ తగాదాలుగా భావించారు, అవతలి ఆపోజిట్ గ్రూప్ వచ్చి దాడి చేసి ఉండొచ్చు అంటూ భావించారు. కానీ కొద్దిగా విచారణ చేసుకుంటూ పోతే అసలు విషయాలు బయటపడ్డాయి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు జరుగుతున్నటువంటి అంశాల పట్ల? ఈ కామాక్షి విషయంలో అసలు ఏం జరిగింది? ఇన్నేళ్ళు ఎందుకు బయటికి రాలేదు? ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది? ఇన్నేళ్ల పాటు సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటి? ధైర్యం చేయలేకపోవడం నాయకులు, లేకపోతే ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? ఈ కోణంలో ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు. మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. 5 రూపాయలకి ఏమొస్తుందమ్మా? 5 రూపాయలకి ఏమొస్తుందా? 5 రూపాయలతో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రీ బామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. జీవితంలో స్థిరపడటం అంటే ఏమిటి? సొంత ఇల్లు కలిగి ఉండడమే. ఇల్లు కావాలంటే స్థలం కావాలి. స్థలం ఎలాంటి చోట కొనాలి? తక్కువ పెట్టుబడితో ఎక్కువ అభివృద్ధి అయ్యే ప్రాంతంలో కొనాలి. అలాంటి స్థలం హైటెక్ సిటీ ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయ్యాం కదా. ఇప్పుడు త్రిబులార్ దగ్గర మిస్ అవ్వకూడదు. షాద్నగర్ వైపున్న త్రిబులార్కు చేరువలో నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ